నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెసేజ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఇంకా మన సిఎస్ గారిని కానీ మన డీజీపీ గారిని కానీ ఇంతవరకు అయితే బదిలీలు చేయలేదు. ఎందుకంటే ఇక్కడ 39 మంది వృద్ధులు చనిపోయి పక్షకాలం అవుతున్నా కూడా ఇంతవరకు అయితే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే ఇక ముందైనా తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటారా సార్? కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు ఇంత చోద్యం చూస్తోందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో సిఎస్ జవహర్ రెడ్డి ఆయన ఇవాళ ఒక డమ్మీగా మారాడు. ఆయన అడ్డం పెట్టుకుని ఇక్కడ వైసీపీ కార్యకర్తలు నాయకులు చెలరేగిపోతున్నారు అనేది మన కళ్ళ ముందు కనపడుతున్నారు. గతంలో మనం చూసాం, ఏప్రిల్ నెల పింఛన్ల పంపిణీ ఎంత అబాసు పాలు చేశారో, ఎంత వృద్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడారో మనం చూసాం. ఎందుకంటే 9 లక్షల మంది వయో వృద్ధులు ఎవరైతే సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకోలేరో వాళ్ళందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయమంటే ఏం చేశారు? అక్కడ ఈ వాలంటీర్లు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్షమై ఇంటింటికి వెళ్ళి ఆ నులక మంచాలు తీసుకొచ్చి ఆ మంచాల మీద వాళ్ళని పడుకోబెట్టి ఎండల్లో తీసుకువెళ్ళటం మనం చూసాం. 39 మంది చనిపోయిన ఘటన అది వాళ్ళ దేశ చరిత్రలోనే ఒక మాయని మచ్చ. ప్రభుత్వ లబ్ధి మీరు ప్రజల ప్రాణాలు తీయటానికా? మీరు ఇస్తున్నటువంటి పింఛన్ ప్రాణం పోయడానికా, ప్రాణం తీయడానికా? ఎందుకంటే 39 మంది చనిపోయినా కూడా దానిపైన ఇంతవరకు చర్యలు లేవంటే ఇంతకన్నా తీవ్రమైనటువంటి చర్య ఏం కావాలా? ఇప్పుడు ఎవరు చెప్పారు వాళ్ళకి ఆర్డర్? వాళ్ళని మంచాలు తీసుకురమ్మని, మంచాల మీద వాళ్ళని పడుకోబెట్టి తీసుకుపోమని అవి వీడియోలు తీసింది ఎవరు? వాటిని ఛానల్స్ లో ప్రసారం చేసింది ఎవరు? 39 మంది మరణాలకి బాధ్యులు ఎవరు? అధికార పార్టీ వహిస్తుందా? సీఎం జగన్మోహన్ రెడ్డి వహిస్తారా? సిఎస్ జవహర్ రెడ్డి వహిస్తారా? లేదు ఈ శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేనటువంటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి దీనికి బాధ్యత వహిస్తారా? ఇది జరిగి ఇప్పటికి నీకు 20 రోజులు అవుతారు, అయినా ఇంతవరకు చర్యలు లేవు. మళ్ళా మరో నెల రేపొద్దున పింఛన్లు వస్తున్నాయి. ఇప్పుడు మే 1వ తారీఖు మళ్ళా పింఛన్ల పంపిణీ. వీళ్ళందరికీ మళ్ళా పింఛన్లు ఇవ్వాలి. మళ్ళా అదే ఎపిసోడ్ రిపీట్ చేస్తారా? మంచాలు తీసుకురాకుండా వైసీపీ కార్యకర్తల్ని నిరోధించగలిగినటువంటి సత్తా ఈ సిఎస్ జవహర్ రెడ్డికి కానీ, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి కానీ ఉందా? ఇలాంటి డమ్మీలను పెట్టుకుని రేపొద్దున ఎన్నిక ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే మొన్న 40 మంది చనిపోయిన పరిస్థితుల్లో రేపు మే 1వ తారీఖు 400 మంది ప్రాణాలు బలిపెడతారా? ఏ విధంగా? ఒక పక్కేమో మండు టెండలు మనం చూసాం, రోహిణి కార్తె. ఇవాళ వీళ్ళేంటి అందరూ కూడా 80 ఏళ్ళు 90 ఏళ్ళు అంత వయో వృద్ధులు. డీహైడ్రేషన్ ఏది, అన్ని ఆరోగ్యాలన్నీ బాగా ఉన్నటువంటి వ్యక్తులే ఇవాళ ఎండలో తిరగలేని పరిస్థితుల్లో మే 1 వస్తోంది, మళ్ళీ పింఛన్ల పంపిణీ జరుగుతోందంటేనే మనలాంటి వాళ్ళందరిలో కూడా భయాందోళనలు కనపడుతున్నాయి. ఇంకా ఎంత మందిని వీళ్ళు బలి పెట్టబోతున్నారు? పోయినసారి జరిగిన దానికి ఇంతవరకు చర్యలు లేవు. ఏది మంచాలు తీసుకొచ్చిన వాళ్ళని ఇంతవరకు గుర్తించలేదు. గులకరాయి మీద చూపినటువంటి శ్రద్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటి మీద ఎక్కడో ఒక గీత పడిందని గందరగోళం చేసి 6 రోజులుగా మనం చూసాం. సింగ్ నగర్ వడ్డెర బస్తీలో ఏ విధంగా భయోత్పాతం సృష్టించారో, అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాసులు 4-5 బజార్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎవరో అనామకులను తీసుకొచ్చి వాళ్ళ జైల్లో పెడుతున్నారు, రిమాండ్ కూడా ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో గులకరాయికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత 39 మంది మరణాలకు ఇవ్వరా? రేపు మరో ఎన్ని రోజులు ఉంది? ఇంకా కేవలం 11 రోజులు. ఈ 11 రోజుల్లో పింఛన్లు ఇవ్వాలి. ఇదే మళ్ళా రిపీట్ చేస్తారా? సిఎస్ జవహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే రేపు పింఛన్ల పంపిణీలో మరింత మంది ప్రాణాలు తీస్తారు. అంటే ఆల్రెడీ ఈసీకి కంప్లైంట్ చేశారు కదా సార్, వీళ్ళ పైన కూడా వీళ్ళు పార్టీకి ఒక తొత్తులాగా మారి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ప్రభుత్వానికి పని చేయకుండా అని చెప్పేసి మాట్లాడుతున్నా. ఫిర్యాదులు వెళ్తున్నా కూడా ఈసీ ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవాలి? అసలు ఢిల్లీలో ఎందుకు అసలు ఎట్లాంటి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు అసలు? ఇప్పుడు 3 పార్టీలు బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ అలయన్స్ తరఫున వెళ్ళి ఫిర్యాదులు ఇస్తారు. ఏది ఈసీని కలిసారు మనం చూసాం.
వీళ్ళు ఎంతవరకు ఏం చెప్తున్నారు? నిన్న కూడా CEO ముఖేష్ కుమార్ మీనా గారు ఏం చెప్పారు? నేను పంపించాను, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రావాలి, వాళ్ళ వివరణ తీసుకుని పంపమన్నారు. సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ కూడా తీసుకుని పంపించాను. నేడో రేపో చర్యలు ఉంటాయి అంటారు. ఏంటి నేడో రేపో చర్యలు ఉండేది? ఇంకా రాబోతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి ప్రధాన కార్యదర్శి లేకపోతే కొత్తగా వచ్చేటువంటి డీజీపీ కుదురుకోవాలి కదా. ఈ సిస్టమ్ అంతా కూడా ఒక గాడిలోకి తీసుకురావాలి కదా. ఈ లోపు 1వ తారీఖు వచ్చేస్తోంది. మళ్ళా మీరు ఆపగలరా ఏంటి వైసీపీ కార్యకర్తలని? ఇప్పుడు వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలు మొన్న 40 మంది ప్రాణాలు తీశారు. వైసీపీ కార్యకర్తలు వీళ్ళంతా కూడా అధికారుల ముసుగులో, అధికారుల ముసుగులో వైసీపీ కార్యకర్తలు చోద్యం చూస్తున్నారు. మనం చూసాం. దీనికి బాధ్యత ఎవరు? సీఎం జగన్మోహన్ రెడ్డి వహిస్తారా? సిఎస్ జవహర్ రెడ్డి వహిస్తారా? లేదు అసలు కేంద్ర ఎన్నికల సంఘం రాజీవ్ కుమార్ గారే బాధ్యత వహిస్తారా? గత ఎన్నికల్లో నీకు తెలుసు, 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో సిఎస్ ను మార్చేశారు. అసలు అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందేమీ లేదు. ఇలాంటి దురాగతాలేమీ జరగలేదు. అప్పుడు రాజకీయ హింసేమీ ప్రజ్వరిల్లలేదు. కానీ ప్రతిపక్షం వీళ్ళ ఆధ్వర్యంలో నిష్పాక్షిక ఎన్నిక జరగదు అని ఫిర్యాదు చేసింది కాబట్టి వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం అప్పుడు ఏం చేసింది? అనిల్ చంద్ర పునేటాను పక్కన పెట్టింది, ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని సిఎస్ గా నియమించింది. నీకు గుర్తుండే ఉంటుంది. ఎల్వి సుబ్రహ్మణ్యం సిఎస్ గా వచ్చారు, డీజీపీని మార్చారు. అసలు ఏమీ జరగనప్పుడే అప్పుడే అంతమందిని మార్చారే. ఇప్పుడు కళ్ళ ముందు ఇంత హింస ఏంటి? రాజకీయ హింస. ప్రధాని నరేంద్ర మోడీకే భద్రత లేదు. ఆయన మన చిలకలూరుపేట వచ్చినప్పుడు ఆ సభలో ఎలా ఆ గ్యాలరీలో చూశాం. కేవలం మొక్కుబడి చర్యలతో ఏదో తిరుపతి బై ఎలక్షన్ ఒక 32 లక్షల దొంగోట్లు ఉన్నాయి, ఆయన ఏదో గిరీష ఆయన సస్పెండ్ చేశాం, లేదు 2 సిఇఓలు రాణి భాస్కర్ రెడ్డి అనంతపురం ఉరవకొండ పయ్యావల కేసు ఫిర్యాదు చేశాడు కాబట్టి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాం. ఇది కాదు కదా. మొన్న కూడా మనం చూసాం, ఒక 9 మంది ఉన్నతాధికారులను దూరంగా పెట్టారు. 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లు. ఐజీ పాల్ రాజ్ అంట, ఆయన ఇంతవరకు ఆయన పోలింగ్ విధుల నుంచి పక్కన పెట్టినా కూడా ఆయన ఇంతవరకు ఆయన హెడ్ క్వార్టర్స్ ఖాళీ చేయలేదంట. ఇప్పటికీ ఆయన విజయవాడలో ఆఫీస్కి వెళ్తున్నాడు. ఆయన హవాలా నడుస్తూనే ఉంది. అంటే ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా ఇక్కడ బేఖాతరు చేస్తున్నారు, ఆచరణకు నోచుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి మేల్కోవాలి. రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పైన ఒక దృష్టి పెట్టాలి. ఎందుకంటే గతంలో మనం చూసాం, పాత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన ఆంధ్రప్రదేశ్ లో శిరోమండనం ఇన్సిడెంట్ మీద స్పందించాడు. ఎవరు స్పందించాలి? శిరోమండనాలకు పాల్పడితే అప్పుడు ఆ 2 యువకులను, దళిత యువకులు ఇసుక మాఫియా ఆపినప్పుడు దానిపైన పిటిషన్లు వెళ్తే వెంటనే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించి దానిపైన కేసు కట్టమంటే తప్ప కేసు కట్టలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ రేపు పొద్దున రాబోతున్నారు. మరో 4 సభలు ఆయన ఇక్కడ చేయబోతున్నారు. ఎక్కడ? రాజంపేట, అనకాపల్లి, కడప, మనం రాజమండ్రి. ఇలాంటి పరిస్థితుల్లో రేపటి ప్రధాని సభల భద్రత గాల్లో దీపం చేస్తారా? మనం ఏంటంటే అవర్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏంటంటే, దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ కు రావద్దండి. మీ ప్రాణాలకి మేము ఇక్కడ భద్రత కల్పించలేం. ఎందుకంటే ఇక్కడ మనం చూసాం, మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకే ఇక్కడ భద్రత లేదు. ఆయన పైన ఇప్పటికి 5-6 సార్లు 5-6 చోట్ల రాళ్ల దాడులు జరిగాయి. ఆయన పైన దాడి చేసి ఆయన పైన హత్యాయత్నం పెట్టారు. 307 పెట్టారు మాజీ ముఖ్యమంత్రి మీద. అలాంటి పోలీస్ వ్యవస్థ, అలాంటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ ఉన్న నేపథ్యంలో మొన్న నువ్వే చూసావు, విజయవాడ శ్రీనగర్ ఉదంతం. ముఖ్యమంత్రి ప్రాణాలకి రక్షణ లేదు. ముఖ్యమంత్రిని ఎవరో రాయి పెట్టి కొడితే మీద గీత పడింది. అతను ఎవరో మాజీ మంత్రి పక్కన ఉన్నాడు, వెల్లంపల్లి శ్రీనివాస్. ఇప్పటికి కూడా ఆయన కన్ను ఉందో తెలియదు, పోయిందో తెలియదు. ఆ కన్నుకు ప్లాస్టర్ వేసుకున్నప్పుడు తిరుగుతానే ఉన్నాడు, ప్రచారం చేసుకుంటున్నాడు. ఇలా ముఖ్యమంత్రికే భద్రత లేనప్పుడు ఇక్కడ ఏంటి? బ్లేడ్ బ్యాచ్ అంట, గంజాయి బ్యాచ్ అంట, డ్రగ్స్, విపరీతంగా అరాచక శక్తులు ఇక్కడ స్వైర విహారం చేస్తున్నప్పుడు
వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ప్రధాన అధికారులను కనుక మార్చకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అసాధ్యం. ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటే, పారదర్శకంగా రేపటి సార్వత్రిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జరగాలంటే, నిజమైన ప్రజా తీర్పు మరి ఈ మన ప్రజలు ఇవ్వాలంటే వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళకి భద్రతను ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. కనుక ఇప్పుడు ఈ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కానీ, సిఎస్ జవహర్ రెడ్డిని కానీ వీళ్ళు అసమర్థులు అని రుజువైన పరిస్థితుల్లో వ్యవస్థలను వీళ్ళు నియంత్రించలేరు అని కళ్ళ ముందు కనపడుతున్నటువంటి నేపథ్యంలో గౌరవంగా వాళ్ళని పక్కన పెట్టండి. సమర్థులు ఎవరో వాళ్ళకి పట్టం కట్టండి. వాళ్ళ ఆధ్వర్యంలో గాడి తప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వ్యవస్థను ట్రాక్ లోకి ఎక్కించండి. ప్రజల ప్రాణాలకే కాదు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ప్రాణాలను కూడా కాపాడండి అని మనం చేతులెత్తి అభ్యర్థిస్తున్నాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.